మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆమె యొక్క మహిళా శక్తి. మావోయిస్ట్ ఉద్యమాలకి ఊపిరిపోసిన మహిళా మాజీ మావోయిస్ట్ అయినటువంటి భారతి గారు. నక్సలిజం అంతం కావడం అంటే ఇవాళ 10 మంది చనిపోవచ్చు, 11 మంది బతకొచ్చేమో. మన పని మందే, అంతే. మన ఉద్యమం మందే, మన కసి మనదే, మన పట్టుదల మందే. అంతేనా? అమ్మా భారతి గారు నమస్తే అమ్మా. వెంపటాపు సత్యం గారి గారాల పట్టి అయినటువంటి భారతి గారి గురించి చెప్పాలంటే అంటే చాలామంది కూడా ఇప్పటికి కూడా ఫైర్ బ్రాండ్ అంటుంటారు. అసలు అంటే తండ్రి బాటలోనే నడిచారు. తండ్రి అసలు నక్సలైట్గా మారడానికి, ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కూడా, తండ్రి అంటే నక్సలైట్గా మారడానికి అప్పట్లో మీకు నా అవగాహన ప్రకారం దేనివల్ల మీ ఫాదర్ అలా డైవర్ట్ అయ్యారు? అమ్మ, మా ఫాదరు ఈ గిరిజన ఏరియాలో టీచర్గా పనిచేస్తున్నారు. అది కూడా ఎయిడెడ్ స్కూలు గుమ్మ గొయ్పాక చేస్తూ కొండబారెడ్లో ఆల్రెడీ సెటిల్ అయ్యారు. కొండబారెడ్లో ఉద్యోగం అంటే సొంత స్కూల్ పెట్టుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో గిరిజన్స్కి నాన్ గిరిజన్స్కి ఉన్నటువంటి తేడాన్ని ఆయన కనిపెడుతూ వాళ్ళు ఎలా దోపిడీ చేసుకుంటున్నారు అన్నటువంటి విధానాన్ని ఆయన కనిపెడుతూ ఈ దోపిడీకి ఎలా అయితే అంతమవుతుంది అన్నటువంటి దాని మీద ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, పల్లి రాములని. ఆయన టీచర్ అండి. అలాగే కైలాసం గారు ఒక టీచర్. వీళ్ళు ముగ్గురు కూడాను ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ రూపంలో ఈ ఉద్యమాల కోసం చిన్న చిన్న బుక్స్ చదువుతూ అసలు గిరిజనులకు ఏ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఎలా ఉన్నారు అన్నటువంటి దాని మీద చూసి వాళ్ళు ఇదయ్యి న్యాయం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళు మదనపడి ఒక కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. ఏజెన్సీలో కమిటీలు అంటే కూలి కమిటీలు. అప్పుడు ఈ కుంచాలు అడ్డలు ఉండేవమ్మ. అవి ఏంటంటే ఆ 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఇలా ఇస్తున్నటువంటి సందర్భంలో కూలి రేట్లు పెంచాలి అన్నటువంటి దాంతో కూలి రేట్ల కోసం పోరాటం చేశారు. ఈ ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం అనేటటువంటి పార్టీ ఆధ్వర్యంలో ముండంకల్లో ఒక మహాసభని జరపడానికి సుందరయ్య గారు వచ్చారు. అప్పుడు నేను 10 సంవత్సరాల వయసు నాకు. సుందరయ్య గారు మహాసభకు వస్తున్నారు అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు యావత్ గిరిజనులందరూ కూడాను రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ రకమైనటువంటి గిరిజనులు మీటింగులు పెట్టుకొని పెద్ద ఎత్తున వస్తే ఇక్కడ వీళ్ళు ప్రేరేపణ చేసినటువంటి ఆలోచన విధానం గిరిజనుల్లోకి వెళితే మనకు మనుగడ ఉండదు, బ్రతుకు ఉండదు అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు మంగన్న కోరనేని లక్ష్మీపురంలో చంపడం జరిగిందమ్మా. దానికి నాంది, నక్సలిజానికి నాంది. మనకు చంపారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు అదొక నాందిగా పలుక్కొని ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి రోజు మంగన్న కోరన్ గారు చనిపోయినటువంటి రోజు. ఆ తరుణంలోనే మా నాన్నగారు యూజీలోకి వెళ్ళటం జరిగింది. మా అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. అంతే మీ చిన్న వయసులోనే ఉద్యమాలు బాట పట్టారమ్మా. చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. నా చదువు అంతటితో కొంతగా ఆగడం జరిగింది. నేను చదివింది ముండంకలు గుజ్జువై. నెక్స్ట్ అన్నమాట పార్వతీపురంలో మాకు అనుకూలించినటువంటి లాయర్ ఉండేవారండి. మా లాయర్ గారు నన్ను తీసుకెళ్లి చదివించడం జరిగింది. నా చదువు కూడా కుంటలు ఆగిపోయింది. 69లో ఉద్యమం చాలా ఉవ్వెత్తున ప్రారంభించడం జరిగింది. ఎక్కడికక్కడ డకాయిటీస్, మర్డర్స్ ఇవన్నీ చేస్తూ ప్రతి గ్రామాల్లో అటాక్ చేయటం, ప్రతి గ్రామాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని సంపదని తీసుకొని భూస్వాముల దగ్గరది ఎవరైతే ప్రజలైతే మా వెనకతలు వచ్చారో వాళ్ళందరూ కూడా సప్లై చేయడం జరిగింది. ఏది కూడా దాచుకోలేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అది ఇవ్వడం జరిగేది. ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని ప్రజల నుండి అంటే అమాయక గిరిజన అడవి బిడ్డల దగ్గర దోచుకునేవారు ఎవరంటారు? దోచుకునే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సావుకారులమ్మా, సొండీలు, షావుకారులు ఎక్కువగా వాళ్ళు. ఆ 2 క్యాస్ట్ల వారే ఈ గిరిజనుల్ని ఎక్కువగా దోచుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. దాన్ని వ్యతిరేకించాలి, దీని నుండి విముక్తి పొందాలి అన్నటువంటి అసలు వీళ్ళకి ఉద్యమ ప్రేరేపణ రావడానికి మా నాన్నగారికి కానీ కైలాసం గారికి రావడానికి కారణం ఏంటంటే
ఒకానొక రోజు ఒక గ్రామంలోని కొండబారెడ్డి దగ్గరే ఉంది, సవరా విలేజ్ అది. అక్కడికి వెళ్ళి ఒక సావుకారి అతనికి ఉన్నటువంటి బాకీని వసూలు చేయడానికి వెళ్ళినటువంటి తీరి అనమాట బాలేదు. వెళ్ళి దౌర్జన్యం చేస్తూ మిద్ది మీద ఉన్నటువంటి సామాన్లు తీసుకొని ఇస్తే కాదు, ఇవ్వకపోతే మీకు ఒప్పుకోము అన్నటువంటి ఒక దౌర్జన్యం పద్ధతిలో వసూలు చేయటం అనేటువంటిది వీళ్ళ మనసుల్ని కాస్త కదిలింపజేసింది. దాన్ని బట్టి అక్కడి నుండి నాన్నగారు కూడాను స్కూల్ని విడిచిపెట్టేసి ఈ రకమైనటువంటి ఉద్యమ బాటలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు అప్పుడు చిన్నోళ్ళు అంటున్నారు, 10 years ఉంటాయి. సో మీ నాన్నగారు ఈ ఉద్యమ బాట పట్టినప్పుడు చుట్టుపక్కల అంటే మన చుట్టూ ఉండే రిలేషన్స్ ముఖ్యంగా మీ నాన్న మావోయిస్ట్ కూతురు ఇలా వెళ్ళిపోయారు, ఆ మాటలన్నీ ఉండేవి అప్పుడు? నాన్న వెళ్ళిపోయారు అంటే నాన్నగారు ఈ ప్రాంతంలోనే తిరిగేవారు, ఎక్కడికి వెళ్ళలేదు. నాన్నగారికి ఈ ఊరు మా నాన్నగారు అక్కగారు ఊరు, సొంత అక్కగారు ఊరు అనమాట. ఈ గుమ్మ అనేది ఇక్కడే ఉండేవారు. వాళ్ళ అక్కగారు నాన్నగారు కూడా ఇక్కడే ఉండేవారు. మా నాన్నగారు అత్తవారు కూడా ఈ ఊరే, అంతా ఇక్కడే. ఇక్కడ నుండి కొండబారెడ్డి వెళ్ళడం జరిగింది. కొండబారెడ్డి నుండి ముండెంకల్లుకి వెళ్ళడం జరిగింది. ముండెంకల్లోని లాస్ట్ ఆయన యూజ్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. చనిపోయిన వరకు కూడాను అడవుల్లోనే ఉన్నారు ఆయన. మీకు ఎప్పుడు అంటే మీకు ఏ ప్రాయంలో నేను కూడా ఉద్యమ బాట పట్టాలి, నా వంతు గలాన్ని నేను వినిపించాలి, ప్రజలకు నా వంతు సేవ నేను చేయాలని మీకు ఏజ్లో అనిపించింది? అంటే నాన్న చూసే మీరు అటు డైవర్ట్ అయ్యారు, కానీ మీకంటూ ఒక సంఘటన అనిపిస్తుంది కదా ఒక ఏజ్లోని, నేను కూడా అటు వెళ్ళాలి అనేసి అని ఎప్పుడు మీకు అనిపించిందమ్మా? నాకు ఎప్పుడు అనిపించిందంటే, నేను 8th class చదువుతున్నానమ్మా పార్వతీపురంలో. 8th class చదివే సందర్భంలో మా అమ్మగారికి బాంబులు కట్టే పరిస్థితిలో బాంబులు పేలిపోయినాయి. అమ్మ చెయ్యి పోయింది. అమ్మగారు చెయ్యి పోవటం, బాంబులు పేలటం, అమ్మగారు కళ్ళు కూడా కనిపించడం, చాలా పేషెంట్ అయిపోయారు. బాంబులు కట్టే పరిస్థితుల్లో బాంబులు పేలిపి చెయ్యి పోయింది ఇక్కడికి. ఆ పరిస్థితుల్లోనే నేను పార్వతీపురంలో ఉన్నాను. నాకు పార్వతీపురం మా నాన్నగారు పంపించారు. మా అమ్మగారు నన్ను తలుసుకుంటున్నారంటే ఒకసారి వెళ్ళి తీసుకురండి అన్నటువంటిది. అప్పటికైతే నాకు ఈ ఉద్యమం బాట కానీ ఇది కానీ ఏమి లేదు. నాన్నగారు ఉన్నారంటే ఉన్నారనిపించుకునేది. ఎప్పుడైతే నన్ను తీసుకెళ్లారో, పార్వతీపురంలో ఉన్న చదువుకున్న దాన్ని చదువు ఆపేసి నన్ను తీసుకెళ్లారు. అమ్మగారిని చూడటం జరిగింది. చాలా దీనమైన పరిస్థితి, చేయిపోవటం, కళ్ళు కనబడకపోవడం, ఒక మనిషి 24 hours సేవ చేయటం అన్నీ కూడా. ఈ పరిస్థితుల్లో ఇంక నన్ను పంపించడానికి నాన్నగారు అంగీకరించుకోలేదు. అక్కడి నుండి నాన్నగారితో నేను తిరగటం, అక్కడ ఉన్నటువంటి లిటరేచర్ చదవటం, గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడాను అక్కడి నుండి నాకు అంత అడవిలోనే చదువు, బుక్స్ కూడా ఉండేయమ్మా. ఆ బుక్స్ కూడా ఎప్పటికప్పుడు క్లాసులు చెప్పేవారు, డ్రిల్ చెప్పేవారు. ట్రైనింగ్ ఉంటుంది కదా మావోయిస్ట్ ట్రైనింగ్, అది కూడా చేశారు? ట్రైనింగ్ ఉందమ్మా. ఎన్నాళ్ళు ఉంటుంది అది? అది ప్రతిరోజు మాకు ఒక్కొక్క దళానికి 40 రోజులు ట్రైనింగ్ చెప్పేవారు. మిలిటరీ నుండి ఒక ఇద్దరు ఉన్నారు మాకు, వచ్చారు అప్పుడు మిలిటరీ వాళ్ళు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి కంపల్సరీగా ట్రైనింగ్ ఉండేది. మీ బ్యాచ్ లో ఎక్కువ అంటే లేడీస్ తక్కువ ఉండేవారా? మా బ్యాచ్ లో లేడీస్ ఉండేవాళ్ళమ్మా. లేడీస్ కూడా 3 బ్యాచీలమ్మా. ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి లేడీస్ మాకు దళాల కింద వచ్చారు అందరు కూడా. మీరు అమ్మ భారతి గారు, మీరు చెప్తుంది మీ ఫాదర్ అంటే ఉద్యమ బాట పట్టారు కాబట్టి కొన్ని జరుగుతున్నాయి, ఎక్కడైతే ఈ దళారుల రూపంలో గిరిజనులు దోచుకుంటున్నారో, సో అవి మేము చూడలేక వీళ్ళ కోసం వెళ్ళాము. మరి మీతో వచ్చిన మహిళలు కూడా ఇదే బాట, ఇదేనా ప్రాబ్లం? మహిళలు కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చారమ్మా. వచ్చి దళంలో కూడా మంచి యాక్టివ్ పర్సన్ చేసుకున్నారు మహిళలు కూడా. మా పల్లెల్లోకి వెళ్ళి మీరు మీ గలాన్ని వినిపిస్తుంటారు, పాటలు పాడుతుంటారు. అసలు ఆ పాటలు వింటే అంటే రక్తం ఉడుకుతుంది అంటారు కదా, ఆ లెవెల్లో ఉంటుంది. పాడేవారా మీరు కూడా? పాడేవారు పాట. ఇప్పుడు మరి పాడలేను, జస్ట్ అలా బుక్ చూసి పాడగలం, నెంబర్ వేసుకుంటాం ఎలా ఉన్నాము, ఎలా చేసాము అనేది. ఫుడ్ లేనటువంటి రోజులు ఉన్నాయి. అదే ఫుడ్ అంటే ఆ టైంలో ఫుడ్ అవన్నీ కూడా చాలా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి మేము పడ్డ కష్టాలు చెప్తే వీళ్ళు చేశారా అన్నటువంటి ఒక హేళన వస్తుంది. కానీ ఏజెన్సీలో మేము ఉండేటప్పుడు చింతపండు తిని బ్రతికాం, మామిడిపల్లి సీజన్ వస్తే మామిడిపల్లి తిని బ్రతికాం. తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ గారు గ్రామాలు ఖాళీ చేసేయండి, మీకు మేము పప్పులు, బెల్లాలు, ఉప్పులు అన్ని ఇస్తాము, వచ్చేయండి అని పిలిచారు. అప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి ఆహారాలు కూడా మాకు గ్రామస్తులు తెచ్చి మాకు ఇచ్చారు. గ్రామస్తులు కూడా ఏ ఊరు వెళ్ళినా మాకు వాళ్ళతో సమానంగా ప్రాణంగా మాకు చూశారమ్మా. ఎవరు మమ్మల్ని ఇచ్చేయలేదు.
కానీ వాళ్ళకి ఇచ్చిన ఉన్న ఆహారాన్ని మాకు తెచ్చి పెట్టేవారు, వాళ్ళ కోసం పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవారు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవన్నీ అయితే ఎలా అంటే నార్మల్ గా మీరు అడవుల్లో ఉంటారు కాబట్టి ఏదైనా సీరియస్ కండిషన్ అయితే బయటకు వచ్చే పరిస్థితి కాదు. అందులోని ఇదంతా ఏజెన్సీ ప్రాంతం, చాలా దూరం పార్వతీపురం వెళ్ళవలసి వచ్చేది. సో మీలో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అప్పుడు ఎలా సపోర్ట్ చేసుకునేవారు? హెల్త్ ఇష్యూ వస్తే మా దగ్గర మెడిసిన్ ఉండేదమ్మా ప్రతి ఒక్కరి దగ్గర. ఎక్కువగా మలేరియా ఎఫెక్ట్ అయ్యేది మాకు. ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మెడిసిన్ ఉండేది, దానికి తగ్గ ఎక్విప్మెంట్ మేము చేసుకునేవాళ్ళం. అంతేకాదమ్మా మాకు డాక్టర్స్, పెద్ద డాక్టర్స్ వచ్చారు, ఒక 5 గుంటూరు అటు సైడ్ నుండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడిసిన్ కూడా సప్లై చేసేవారు. మాకు బయట నుండి ఇది మనకి ఉన్నటువంటి దీనివల్ల మాకు మెడిసిన్ వచ్చేది. అప్పుడప్పుడు మాకు ఫుడ్ విషయంలో కూడా కొన్ని ఫుడ్ విషయంలో కూడా కొంతమంది సహకరిస్తే దానికి అనమాట ఫుడ్ కూడా తెచ్చి ఇచ్చేటటువంటి. ఒక్కోసారి సడన్ గా అందరూ గ్యాదర్ అయ్యే టైం కావచ్చు, లేదంటే కుకింగ్ చేసుకునే టైంలో కావచ్చు, పోలీసులు కూంబింగ్ అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? అలాంటి పరిస్థితులు ఎదురయ్యామ్మా. ఒకసారి మేము ఇక్కడ కోటకొండ అని ఉందమ్మా విలేజ్, ఆ కోటకొండ విలేజ్ లోని తెల్లవారి 6 గంటకు పోలీసులు మమ్మల్ని కూబింగ్ చేశారు. 2 కొండలు ఉన్నాయి ఇలాగా, ఈ కొండకి వాళ్ళు వస్తే ఈ కొండకు మేము వెళ్ళేవాళ్ళం, దీనికి వస్తే దీనికి వెళ్ళేవాళ్ళం. ఈ రకమైనటువంటి కూబింగ్ పరిస్థితిలో ఉండేది. అప్పటికేంటంటే డ్రెస్సెస్ లేవు మాకు, మనిషికి ఒక కలర్ చీర కట్టేవాళ్ళం. చీర కట్టి సిలకట్టు కట్టేటవి, చీరలు ఏమన్నా విడదీసుకొని వెళ్ళేవాళ్ళం కాదు. చేతిలో బాంబులు ఉండేవి, తుపాకులు ఉండేవి. ఆ రకంగా వాళ్ళు వస్తుంటే మేము ఆ రకంగా మీకు కూడా లైక్ యాజ్ పోలీసులు ఒక కిట్ ఎలా మెయింటైన్ చేస్తారో, బ్యాగ్ ఒకటి, కిట్, వెపన్ ఒకటి అన్ని ఉండేవమ్మా. వెయిట్ ఉండేది కిట్ కంపల్సరీ. ఒక్కొక్కరికి 10 కేజీలు అన్ని పట్టుకుండేవాళ్ళం వెనక్కి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా సరే. అంటే ఒక లేడీగా ఇది మనం ఒక పెద్ద భూతద్దంలో కూడా చూడకూడదు నా జనరేషన్. పీరియడ్స్ టైమ్స్ అవన్నీ ఉంటాయి. కొంతమంది పిల్లల తల్లులు కూడా ఉద్యమాల్లో ఉంటుంటారు. కొంతమంది అక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్స్ అయ్యి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉండేవారా? ఉండేవారమ్మా. ఒక ఆమె ప్రెగ్నెన్సీ అయితే ఆమెకు పుట్టినటువంటి బిడ్డని మేము అక్కడ ముండంకల్లో దత్తత ఇచ్చేసాం. రజ్జులి వాళ్ళది ఒక బిడ్డ పుడితే ముండంకల్లో దత్తత ఇచ్చాం. ఈవెన్ ఆల్రెడీ నేను కూడా ఏజెన్సీలో ఉద్యమంలోనే మ్యారేజ్ చేసుకున్నానమ్మా. ఉద్యమంలోనే మ్యారేజ్ చేసుకున్నాను, ఉద్యమంలోనే నేను ప్రెగ్నెన్సీ అయ్యాను. నాకు ఒక బాబు పుట్టారు. ఈ వర్షాకాలం ఆదరణ కాస్త ఇది లేకపోయి ధనుర్వాత వచ్చినట్లుగా వచ్చి బాబు కూడా చనిపోయారు అక్కడే. బిడ్డను కూడా కోల్పోయాం. అప్పుడు అనిపించిందా అంటే ఆ టైము అసలు మనకి అంటే ఒక తల్లిగా ఆ టైం అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, నేను ఇంత ఉద్యమాలు బాట పట్టడం వల్ల, ఈ ప్రజలకి ఇంత సేవ చేయడం వల్ల నా బిడ్డను కూడా కోల్పోయాను, నాకు అంటే ఎందుకు నేను ఇలా అవ్వడం, నేను కూడా హాయిగా ఉండొచ్చు కదా ఇవన్నీ వదిలేసి జనజీవన స్రవంతిలోకి నేను ఎందుకు కలవలేకపోతున్నాను అని అప్పుడు మీరు ఆలోచించారా? నాకు ఆ ఆలోచన చాలా తక్కువ వచ్చిందమ్మా. ఎందుకంటే ఒక ఆలోచన విధానంతో మా మైండ్లో సెట్ అయిపోయి ఉన్నది. కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే మనం దాన్ని అధిగమించి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో. అలాంటి సమస్యలు ఏమొచ్చినా సరే మేము ఇది ఎందుకు అన్నటువంటి ఆలోచన అయితే మాలో రాలేదు. అమ్మ మీరు అంటున్నారు అక్కడే నేను డెలివరీ అయ్యాను ఒక మహిళ కూడా. సో ఈ 9 months ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు కూడా మీతో నట్టుగా నడవడం కానీ నడిచేవాళ్ళం. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అంటే మీరు కూడా అందులో ఉన్నారు. అసలు అంటే దేనికి ఎప్పుడు ఈ రోజుల్లో ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఒక అపురూపంగా చూస్తున్నారు. కానీ అప్పట్లో అడవులు అంటే చెట్లు కిందన పడుకోవడం కష్టం, ఏ నిమిషం పురుటి నొప్పులు వస్తాయో అదొక భయం కదా. అవన్నీ ఎలా బేర్ చేయగలరు? తలుచుకుంటేనే అంటే అదొక కసి పట్టుదల. మనం ఉండాలి, ఏమొస్తే రాని ఉండాలి అనేటువంటి ఒక కసి పట్టుదల అనమాట. ఆశయం. ఇది కమ్యూనిస్ట్ పార్టీ, ఇది ఒక ఆశయంతో పనిచేస్తుంది. ఆశయంలో పనిచేసేటప్పుడు కష్టాలను కానీ నష్టాలను కానీ అధిగమించగలిగినటువంటి వాడే మంచి అన్నటువంటి ఒక భావన ఉండేది. మా నాన్నగారు మావో సూక్తుల కోసం ఒక పాట రాశారు. పురిటి నొప్పులకు జడిసి పిల్లలను తల్లి కాయుట మానదుగా, అట్లానే పోలీసులను అధిగమించవలసినట్టు ఒక పాట రాశారు ఆయన మావో సూక్తుల మీద. ఇవన్నీ కూడా ఏంటంటే మా నాన్నగారు పాటలు రాస్తారు. ఏజెన్సీలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన పాటలు రాశారు. ఆ పాటల్ని పాడుతూ దినదినం మాకు మోటివేట్ చేసేవారు ఆ పాటల్ని పాడిస్తూ. అందుకు
వేరే ఆలోచన వేరే ఇదిలోకి మేము మా మైండ్ వెళ్ళేది కాదమ్మా. అమ్మ మీరు అంటున్నారు సెంట్రీ పోస్ట్లో ఒకరు డ్యూటీ చేసేవారు. సో మీలో ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామంది మీ దళంలో ఉంటారు, మీ చుట్టుపక్కల ప్రాణాలు. అలాగే పోలీసుల్లో కూడా చాలామంది ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలు. సో మీ కుటుంబాల్లోని కన్నీరు, పోలీసుల కుటుంబాల్లోని కన్నీరు. సో మీకు అనిపిస్తుందా మాలాంటి మనుషులే కదా అనవసరంగా ఈ తగువుల వల్ల, అంటే ప్రభుత్వం కోసం మేము పోరాడుతున్నాం, సో అందులోని మేము నలుగుతున్నాము, పోలీసులు నలుగుతున్నారని ఎప్పుడైనా అనిపిస్తుందా? వాళ్ళు అంటే ఎక్కడైనా ఎన్కౌంటర్ అయిన దగ్గర అంటుంటారు పోలీస్ చేతిలో మావోయిస్టులు హతం, మావోయిస్టుల చేతిలో పోలీసులు హతం. సో ఆ యాక్షన్స్ వినేటప్పుడు మీరు వాళ్ళని చంపిన, వాళ్ళు మిమ్మల్ని చంపిన, ఎలా అయినా చనిపోయేది మీరే అనిపిస్తుందా? అప్పుడు అనవసరంగా ఒక జీవి కోల్పోయామో అనేసి అని మీకు అనిపిస్తుంది? కానీ అనిపిస్తుందమ్మా. కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటిది అనిపించినా సరే ఒక ఆలోచన విధానం, ఒక పట్టుదల, ఆశయం. ఈ ఆశయంలో పోలీసులు అయితే ఏ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారో అలాగే మావోయిస్టులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వక తప్పదు. కాబట్టి ఫీలింగ్ ఉన్నా దాన్ని ఎవరు ఏం చేయలేము అసలు. ఎప్పుడైనా అంటే కూంబింగ్ అయినప్పుడు కానీ అనుకోని సందర్భంలో మీరు వాళ్ళకి చిక్కిన టైంలు ఉంటే, వాళ్ళు మీకు చిక్కిన, పోలీసులు మీకు చిక్కే ఉంటారు, పోలీసులకి మీరు చిక్కే ఉంటారు, ప్రాధాయపడడం కూడా జరుగుతుంది. అన్న నా కుటుంబం, మీరైనా అనొచ్చు నా కుటుంబం ఉంది వదిలేయండి ప్లీజ్ అని అనుకునే సందర్భాలు ఎప్పుడైనా చూసారా? అక్కడైతే ఎప్పుడు లేదమ్మా. ఎందుకంటే బడ్డపాడు ఏరియాలోని 12 సంవత్సరాలు మా చిన్నబాబు గారిని కాల్చేశారు. 12 మందిని చెట్లు కట్టి కాల్చేశారు, ఎన్కౌంటర్ చేశారు స్టేషన్ దగ్గర. పంచాయతీకి ఫస్ట్ ఉద్యమం స్టార్టింగ్ లో పంచాయతీ కృష్ణమూర్తి గారిని కూడా అదే స్టేషన్ లో కాల్చేశారు సోంపేటలో. ఈ రకమైనటువంటి కాల్పులు వచ్చేటప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఆశయం వాళ్ళకు కనబడుతుంది, మాకున్నటువంటి ఆశయం మాకు కనబడుతుంది. దీంట్లో వాళ్ళ మీద మేము కనికరించటం కానీ, మా మీద వాళ్ళు కనికరించటం కానీ అక్కడ ఎవరికి రాదు, వాళ్ళకి కానీ మాకు కానీ ఆ థాట్ రాదు. అది అంటే మన పని మందే, అంతే, మన ఉద్యమం మందే, మన కసి మనదే, మన పట్టుదల మందే. అంతేనమ్మా అనిపిస్తుంది. ఓకే అమ్మా, అంటే మిమ్మల్ని, అంటే మీ పేరు అంటే ఒకప్పుడు మారు మ్రోగిపోయేది, గుమ్మ నుండి మావోయిస్ట్ భారతి. ఎన్టీ రామారావు గారు కూడా చాలాసార్లు ఆయన నోటంట మీ పేరు మిమ్మల్ని కలవాలని ఆలోచన అండ్ మీతో మాట్లాడాలి అనేసి. అసలు ఎప్పుడు కలిశారు, ఏం మాట్లాడారు, దేనికోసం, సందర్భం దేనికి వచ్చింది? నేను 1981లో సమితి ప్రెసిడెంట్ అయ్యానమ్మా. నేను జైలు నుండి వచ్చిన తర్వాత ప్రజలందరూ కోరిక మీద, ఇది ఏదో ఒక్కనేను కాదు, ప్రజలందరూ కోరిక మీద ఆ రకంగానే నన్ను ఇక్కడ సమితి ప్రెసిడెంట్ చేశారు. నేను సమితి ప్రెసిడెంట్గా ఉంటూ 81లో ఉంటూ ఆయన 82లో పార్టీ పెట్టారు. అప్పుడు హైదరాబాద్ ఎక్కువగా ఈ మీటింగ్స్ కానీ అందరూ వెళ్ళేవాళ్ళు, ఎమ్మెల్యేలు సమితి ప్రెసిడెంట్లు అందరం. ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టారు 82లో పెట్టిన తర్వాత ఆయన కొన్ని విధానాలు ప్రవేశపెట్టారు ప్రజలకి. 2 రూపాయల కిలో బియ్యం అని, తర్వాత ఆడపిల్లలకి సమాన హక్కు అని, ఈ కరణాలు, నాయుళ్ళు కరణాలు తీసివేయటం అని, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టారు. ఇది ప్రజల్లో చాలా ఆలోచించవలసింది అవసరం కూడాను. ఇలాంటి అవసరమైనటువంటి ఆలోచనతో ఆయన పెట్టినప్పుడు ఆయన కలవడానికి మనకి ఏంటి అన్నది నాకు ఆలోచన వచ్చింది. నేను హైదరాబాద్లో కలిశాను. కలిసిన వెంటనే ఆయన నన్ను చాలా గౌరవించి హత్తుకున్నారు. ఆయన చనిపోయిన వరకు కూడా అలాగే చూశారు. అలాగే నాకు 83లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తర్వాత కూడా అనేక పదవుల్లో నన్ను పెట్టారు ఆయన. ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి ఈయన ప్రజలకి, రాష్ట్రంలో కొంతమంది వెనకబడినటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి కొన్ని మంచి అవకాశాలు వస్తాయేమో, మనం కూడా దాంట్లో కలిసి తప్పే ఉంది అన్నటువంటి ఆలోచనతో నేను ఆ రోజు తెలుగుదేశంలో కలవటం జరిగిందమ్మా. ఓకే, అంటే మీకు నేమ్స్ ఉంటాయి కదా, భారతి అలియాస్ అని ఏం పిలిచేవారు? భారతి అనే నాకు భారతి అని పిలిచేవారమ్మా. లోపల అది ఏజెన్సీ, అదే ఉద్యమంలో మాత్రం అరుణ అని పిలిచేవారమ్మా. అరుణ. మరి కొంతమంది అంటే మీ దళంలో కావచ్చు, మావోయిస్టులు ఇంటికి వెళ్ళాలంటే చీకట్లోని ఒక మారు వేషంలో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి. అంటే తల్లిని చూడడానికి వెళ్ళాలన్నా, బిడ్డను చూడడానికి వెళ్ళాలన్నా, భార్యని చూడడానికి వెళ్ళాలన్నా తన ఒరిజినల్ రూపంతో వెళ్ళలేని పరిస్థితులు. ఎందుకంటే పూర్తిగా నిఘా అయితే ఉంటుంది వాళ్ళ మీద పోలీసులు. సో అలా వెళ్ళేటప్పుడు ఇంట్లో పరిస్థితి, మరి వీళ్ళు అడవిలో ఉంటే ఇంట్లో మెయింటెనెన్స్ అవన్నీ ఎలా అయ్యేవమ్మా?
అడవిలో ఉంటే మెయింటెనెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. వెళ్ళిపోయిన అబ్బాయితో మెయింటెనెన్స్ ఉంటుంది అనేటటువంటిది కాదమ్మా. ఎందుకంటే ఆయన మనస్తృప్తిగానే వీళ్ళు పంపించారు వెళ్ళిపోమని. వీళ్ళ తాలూకు మెయింటెనెన్స్ వీళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఆయన ఏదో సంపాదిస్తాడనో నక్సలిజంకి వెళ్ళి ఏదో తెస్తాడన్న ఆలోచనతో అయితే మాత్రం వెళ్ళలేదు. ప్రజల కోసం వెళ్ళిపోయాడు. తన బ్రతుకుతాడు. బ్రతికితే గౌరవిస్తాం, చనిపోతే దండం పెడతాం అనే ఆలోచన మాత్రం కుటుంబ సభ్యుల్లో ఉండేది. అంతేగాని వాళ్ళ వల్ల ఏదో వస్తుంది తీసుకుంటాం బ్రతుకుతాం అనేటటువంటి ఏదైనా ఒక బిడ్డతోటి మెయింటైన్ అవ్వాలన్నా చేయాలన్నా ఆ బాధలు మీకు తెలుసు ఒక మహిళగా. సో మీరు అంటే మీరు వెళ్ళి అడవిలోన మీ సేఫ్ జోన్ మీరు చూసుకుంటారు, ఓకే, మీ బాధలు మీరు పడతారు. కానీ ఇంటి దగ్గర ఇటు అంటే మీ కారణంగా వీళ్ళు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. అలా అనేసని ఎక్కడ ఉపాధి కూడా లేని పరిస్థితులు కూడా చాలా మంది ఎదుర్కొన్నారు చాలా ఫ్యామిలీస్లో. ఎందుకంటే మావోయిస్టు భార్య, మావోయిస్టు పిల్లలు, వీళ్ళకి ఏమైనా కానీ మనం ఉద్యోగం కానీ ఏదైనా ఇచ్చినట్టయితే మనం కేసులో ఇరుక్కుంటాం. మన దగ్గరికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటారు. లేదు వీళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే పోలీసులు మన దగ్గరికి మన మీద నిఘా పెడతారు. ఇవన్నీ చాలా భయపడి కొంతమందికి ఉపాధి ఇవ్వలేని రోజులు ఉన్నాయి. అవునా కాదా? అది వాస్తవం. ఎందుకంటే బయట వాళ్ళ కోసం నేను చెప్పను, పర్సనల్గా నాది నేనే చెప్తాను. మొదట్లో నేను ఇక్కడికి వచ్చి జైలు నుండి వచ్చిన తర్వాత కూడాను చాలా మందిలోని భారతి గారిని కలిస్తే ఏమంటారేటో, భారతి గారిని కలిస్తే ఆమె నక్సలైట్ కదా వస్తే ఏమంటారేటో, మాకు కూడా అదే ఆలోచనతో తీసుకెళ్తారేటో అనేటటువంటి ఆలోచన ఈ ఏరియాలో చాలా మందికి వచ్చింది. అది కూడా వచ్చింది. రాను రాను క్రమేపా తగ్గింది. ఇప్పుడు పూర్తిగా ఇదయ్యారు. మొదట్లో మాత్రం ఆ ఆలోచన ఉంది ఇక్కడ కూడా. అలాగే కొన్ని ఫ్యామిలీస్ మీద ఎఫెక్ట్ ఉందమ్మా, ఉంది. కానీ ఫ్యామిలీస్ దానికి లొంగలేదు. మా అబ్బాయి వెళ్ళిపోయాడు, తను వెళ్ళిపోయిన దానికోసం మేమేం చేయలేం, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం అనేటువంటి ఒక ధైర్యంతో ఫ్యామిలీస్ కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళే శత్రువులు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇందాకలా అన్నారు, ఇన్ఫార్మర్ మేము ఉండే ప్లేస్ని వాళ్ళకి చెప్పడం వల్ల ఫైరింగ్ అయింది. సో కూంబింగ్ వచ్చేసేవారు, మమ్మల్ని తీసుకెళ్ళిపోయేవారు, ఆన్ స్పాట్ మేము చెల్లాచెదరైపోయేవాళ్ళని. సో కొంతమంది అంటే మీ మధ్యన ఇన్ఫార్మర్గా చేసేవాళ్ళు మీ చేతుల్లో హతమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో పోలీసుల చేతుల్లో కూడా హతమైన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారమ్మా, ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు చనిపోవడానికి కారణం ఒక వ్యక్తి, ఒక ఇన్ఫార్మర్. ఆయన ఆ రోజు చనిపోకపోతే మా నాన్నగారు కలకట్టాకు పంపిస్తాం, మేము పంపించి గుండె ఆపరేషన్ చేపిస్తాం. నాన్నగారు గుండె బాగలేదు, మొత్తం కన్నాలు అయిపోయింది. ఆ రోజు అక్కడ ఉంటారనే సంగతి మా దీంట్లోనే ఉన్నవాడే. ఆయన ఎందుకు వచ్చాడో తెలీదు. గ్రామస్తుడు కదా, గ్రామస్తుని ఆహ్వానిద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. ఆయన ఏం పెట్టుకున్నాడో మనసులో గురించి మనకు తెలీదు. నేను ఎట్టి పరిస్థితిలో పట్టిస్తాను అనేటటువంటి ఆలోచనతో వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేసాడు. అయితే ఆ తన్ను కూడా మేము విడిచిపెట్టలేదు. ఎందుకంటే మాకు ఉద్యమానికి ఎవరైనా సరే స్వయంగా వచ్చి హాని చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా మేము విడిచిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మేము చేసింది 10 మంది కోసం. మీరు ఒక వ్యక్తి కోసం మీరు ఆలోచించి మమ్మల్ని హింస పెడుతున్నారు. అలాంటప్పుడు మేము చేయడంలో తప్పేముంది ఆలోచనతోనే చాలా మందిని కూడా మేము కూడా ఇన్ఫార్మర్స్ని అతను చేయటం కూడా జరిగింది. అంటే చాలా కష్టపడి చదివి డాక్టర్లు అయ్యి దాక్కుని తిరిగే పరిస్థితి వచ్చింది అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు వచ్చేది లేదు. వాళ్ళ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, చాలా పెద్ద డాక్టర్స్ నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని. డాక్టర్స్ కూడా. డాక్టర్ మల్లికార్జున రావు అంటే సోంపేట సైడ్, ఆయన గుంటూరు అతను ఇక్కడ ఉద్యమంలో తిరుగుతున్న టైంలో ఒకరోజు అటాక్ ఇస్తే తుపాకులకి గురి అయిపోయాడు ఆయన, పెద్ద డాక్టర్. మావోయిస్టుల మృతదేహాలు వస్తున్నాయి అనేసి అంటే ఊరంతా కూడా ఒక రకంగా చూపులు, జాలి అనేది లేకుండా మావోయిస్టు మృతదేహాలు వస్తున్నాయి అనే వింతగా చూపులు ఉన్నాయా? ఒరిస్సాలో ఒక ఘటన జరిగిందమ్మా. రాయగఢ్లో డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేశారు. రాయగఢ్లో డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేస్తే అవి సోంపేట వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, బడ్డపాడు. ఆ పోస్ట్ మార్టంలో మేము వెళ్ళాం దగ్గరికి చేసి డెడ్ బాడీని యాన్వర్ట్ చేసుకొని వ్యాన్లకు ఎక్కించిన తర్వాత, వ్యాన్లు వెళ్ళిన తర్వాత దాని ఏమంటే మేము బడ్డపాడు కూడా వెళ్ళాం. అక్కడ కూడా 2 రోజుల తర్వాత అయితే ముఖాలు మనం పాల్చలేము, కానీ వెంటనే డెడ్ బాడీస్ పోస్ట్ మార్టంకి తెచ్చేటప్పుడు ఎవరు ఏంటన్నది
పోల్చేయగలం అనమాట. ఆ వాళ్ళందరూ కూడాను బొడ్డపాడుకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఆ బాడీస్ వెళ్ళేటప్పుడు మీరు వెనకాతలే అంటే 2 days తర్వాత 3 days తర్వాత వెళ్తారు కదా, మరి మీ మీద నిఘా వేసి ఉంటారు కదా? నిఘా వేస్తారమ్మా, మేము ఫాలో అప్ అవుతాం కదా డెడ్ బాడీస్తోనే. నిఘా వేశారు. మరి ఎలా ఎస్కేప్ అయ్యేవారు అప్పుడు? ఎస్కేప్ ఏం లేదు, డెడ్ బాడీస్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ గ్రామాలకు అప్పచెప్పాలి కదా. దానికి ఒక కమిటీ ఉంది కదా, దానికి త్రూ కమిటీ, బంధుమిత్రుల కమిటీ అని ఒకటి ఉంది. వాళ్ళు ప్రతిదీ కూడాను టేకప్ చేసుకుంటారు. అప్పుడు మీకోసం పోరాడేవాళ్ళు ఛత్తీస్గఢ్ అటు సైడ్ చనిపోయారు. వాళ్ళని ఆ మధ్యన విమానాల్లో కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏ గ్రామ డెడ్ బాడీలు ఆ గ్రామానికి అప్పచెప్పడం కూడా జరిగింది, గౌరవప్రదంగానే. అది ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు విన్నవించుకున్నారు, మీరు ఎన్కౌంటర్ చేసిన తర్వాత డెడ్ బాడీని మీరు మీ ఖర్చులతో ఎవరు దీన్ని వాళ్ళకి అప్పచెప్పాలి అక్కడికి అన్నటువంటి ఒక ఒప్పందంతో వాళ్ళు కూడా ఆ రకంగానే డెడ్ బాడీని చాలా గౌరవంగా మాకు అప్పచెప్పేవాళ్ళు. దళంలోకి వచ్చిన వారు ఒకే కసితోటి ఒకే ఆలోచనతోటి ప్రజల కోసం పోరాటం కోసమే వస్తారు. కానీ కొంతమంది ఒకేలా ఆలోచనలు అయితే ఉండవు. ఇవేవో కొన్ని అంటే ఈ ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ, సో మీలో మీకు తగాదాలు, విభేదాలు, ఆధిపత్య పోర్లు ఇవన్నీ ఉండేవా? ఆధిపత్య పోర్లు అంటే ఏదో ఇది కావాలి అది కావాలనేవారు. ఆ చిన్న చిన్నవి ఏమైనా వచ్చాయి అని అంటే వెంటనే మీటింగ్ పెట్టేసేవాళ్ళమ్మ. విమర్శ ఆత్మవిమర్శనని ఒక పెట్టేవారు. ఆ దాంట్లో అనమాట మీటింగ్ పెట్టుకొని దాంట్లో అనమాట సర్దిద్దుకోవటం. అది సర్దిద్దుకొని రేపటి నుండి మామూలుగా నడవటం. అయితే అంతా కూల్ గాను, అంటే ఆ లైఫ్ అంతా ఒక కలల ఒక గ్రేట్ మెమొరీగా అంతే అంతే. సో మావోయిస్ట్ నేతగా, మాజీ మావోయిస్ట్ నేతగా, అలాగే ఇప్పుడు రాజకీయ నేతగా ఏది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ ఏముంది, అప్పుడు చేసాం ప్రజల కోసం త్యాగాలు చేసాం. ఆ త్యాగాల ఫలితం ఈరోజు ఏజెన్సీలో అనేక రకాల వసతులు వచ్చాయి. చెప్పుకుంటారు కదా మీరు వెళ్ళేటప్పుడు, ఇలాగా మా కామ్రేడ్, మా దళ నాయకుడు వెంపటాపు సత్యం కూతురు వస్తుందిరా, ఇలాగ మా అన్న ఇలాగరా అనేసి అని చెప్పుకుంటారు. ఇప్పటికీ పాత వాళ్ళందరూ గుర్తుపడుతుంటారు. పెద్ద అయిపోయావు అంటుంటారు. అప్పుడు రోజులు కొంతమంది గుర్తు చేసుకుంటుంటారు. అంటే మీలాగా మీ దళంకి సంబంధించి, మీ ఏరియాకి సంబంధించి ఎంతమంది అమ్మ జనజీవన స్రవంతిలో కలిసిపోయినారు? జనజీవన స్రవంతిలో అంటే అందరూ కలిసిపోయారులేండి. ఆడవాళ్ళు మాతో తిరిగారు కదా, ఉన్నారు చాలా గ్రామాల్లోనే. అందరు కూడా మరి వచ్చేసిన తర్వాత జైలు నుండి వచ్చాక వాళ్ళకి ఏవో కొంతమందికి అయితే చిన్న చిన్న ఈ హాస్టల్స్లోని వాటిలోని ఏవో ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఏవో చూశారు కొంతమంది. అంటే నమ్మి జనజీవన స్రవంతిలో కలిసినందుకు మీకు గౌరవప్రదంగానే ప్రభుత్వం కూడా స్వీకరించింది. అప్పట్లో ఎన్ని విభేదాలు వచ్చినా సరే, ఎన్ని అంటే డైరెక్ట్ అటాక్స్ ఎన్ని జరిగినా సరే, ప్రస్తుతం అయితే మాత్రం హ్యాపీ లైఫ్ ఇచ్చింది. సో రీసెంట్ గా దంతెవాడ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మొత్తం ఓవరాల్ గా మెయిన్ దళ సభ్యులందరినీ కూడా ఏరి పారేస్తున్నాం. ఇంకా మా నక్సలిజాన్ని ఇంకా లేకుండా కనుమరుగయ్యే విధంగా చేస్తున్నాం అనేసి ఫైట్ అంటే అందరూ కూడా ఇంకా నక్సలిజాన్ని పూర్తిగా ఇంకా అణిచివేయాలి, ఇంకెక్కడ నక్సలైట్ అనేవారు లేకుండా చెయ్యాలని ముందుకు అడుగులు వేసింది. సో ఇంకా పూర్తిగా అంతమైపోద్ది అంటారా? అంతం అవదమ్మా, దీనికి అంతం లేదు, అంతం అయ్యే ప్రసక్తే లేదు అసలు. అంతేనంటారా? ఒకరు కాకపోతే ఇంకొకరు పుడతారు, అంతేగాని అంతం అనేది ఇది అంటే మాటకి అనడానికి లేదు. అంటాయి ప్రభుత్వాలు అంటాయి, ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అవి చెప్తుంటాయి. మొన్న అన్నారు మినిస్టర్ గారు, ఎవరో సెంట్రల్ మినిస్టర్ గారు, నక్సలిజాన్ని 2028కి 2029కి అంతం చేసేస్తామని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నక్సలిజం అంతం కావడం అంటే ఇవాళ 10 మంది చనిపోవచ్చు, రేపు 11 మంది బతకొచ్చేమో, అది మనం ఊహించలేనటువంటిది. లాస్ట్గా మీ వెల్ విషెస్కి, మీ ఉద్యమంలో పాల్గొన్న నేతలు అందరికీ, అంటే ఒక మహిళా మాజీ నక్సలైట్గా కావచ్చు, ఒక మహిళగా కావచ్చు, ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న మహిళా శక్తిగా కావచ్చు, ఊరి ప్రజల కోసం, అడవి బిడ్డల కష్టాలపై ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళకి వచ్చే హక్కుల కోసం మీరు పోరాటాలు చేశారు కాబట్టి వాళ్ళ కోసం మీదొక మాట ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వెల్ విషెస్ కానివ్వండి, ఈ ఏరియాలో ఏజెన్సీలో జరిగినటువంటి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏమి జరిగినా ముందుండి
మా ప్రాణాలు మేము బ్రతుకున్నంత కాలం తప్పకుండా మాకు చేతనైన సహాయం కానివ్వండి, వాళ్ళ కోసం సపోర్ట్ చేయడంలో కానివ్వండి, నేను ఎప్పుడూ ముందే ఉంటాను. ఎందుకంటే మేము ఇప్పుడు తెలుగుదేశంలో ఉండొచ్చు, వేరే పార్టీలు ఉండొచ్చు, కానీ మా నరాల్లో కొంత కమ్యూనిజం అంటూ ఉంది. దాన్ని మర్చిపోయే పరిస్థితి లేదు. నేను సేవ చేస్తూనే ఉంటాను. లాల్ సలాం కామ్రేడ్. నమస్తే. నమస్తే.